మరి అబ్రహాము శారాను ఏర్పరిచినట్లుగా, ఇస్సాకు రిపుగా ఏర్పరిచినట్లుగా మరి ఈ జనరేషన్లో భానుప్రకాష్ కొరకు ప్రసన్న కొరకు భానుప్రకాష్ ఈరోజు ఎంత సంతోషంగా ఉంటున్నారో, మీ జీవితకాలం అంతా ఇదే మరి సంతోషంగా ఉండాలనేసి ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను, గమనించండి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగే ఒక పెళ్లి ఫంక్షన్ కార్యక్రమానికి వచ్చారు. మనకు తెలుసు, గలిలయ ప్రాంతం మరి ఆ యొక్క కానా అనే ఊరిలో యేసు ప్రభు వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క తల్లి గారు మరియమ్మ గారు అందరూ వస్తే అక్కడ ద్రాక్షరసం అయిపోతే మరి ప్రభు ఆ స్థలంలో ఉన్నందువలన నీళ్లను ద్రాక్షరసంగా ప్రభు మార్చాడు. మీ అనుదిన జీవిత ఆత్మీయ ప్రయాణంలో మరి ఫ్యామిలీ లైఫ్లో మరి ప్రార్థనతో ప్రారంభించండి. ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళండి. ఫస్ట్ ప్రయారిటీ మీరు దేవునికి ఇవ్వండి మీ హృదయంలో. మరి అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 నుండి 14 వచ్చిన ఆశీర్వాదకర నిబంధన వాగ్దానాలు మీ జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. 91వ కీర్తన వాగ్దానాలు, 121వ కీర్తన వాగ్దానాలు గమనించినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవునికి స్తోత్రం. మరి 128వ కీర్తన వాగ్దానాలు మీ జీవితంలో ప్రభు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. భూఫలము, ఆత్మఫలము, గర్భఫలము ఇవన్నీ కూడా దేవుని ఎదురు నుండి మనకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు మీ జీవితంలో మరి ప్రార్థనతో దినచర్యను ప్రారంభించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అనేది 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది ప్రవక్తలు రాశారు. కనుక మన దేవుడు మాట్లాడే దేవుడు. మీకు ఏది కావాలన్నా మొట్టమొదటి దేవుడిని అడగండి, దేవుడు మీకు సమస్తವನ್ನು సమకూరుస్తాడు. చివరిగా 2 మాటలు చెప్తాను. ప్రతి ఒక్కరూ 10 ఆజ్ఞలు పాటించండి. 9 కృపావరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి దేవుని వరములు, జ్ఞానవరములు ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే పరిశుద్ధాత్మకు లోబడాలి. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన మహిమ స్వరూపి, ఆత్మస్వరూపిగా మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు మారు మనసు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారని బైబిల్లో వాక్యంలో మనం చూస్తున్నాం. అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును, సహవాసములో మరి నూతనంగా దచ్చపరచబడిన భానుప్రకాష్, ప్రసన్న, ఆ విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభుతో సహవాసం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారితోనూ, భక్తులతోనూ పరిశుద్ధాత్మ నడిపింపుతో సహవాసం చేసినట్లయితే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. ప్రభు ఒక ఆజ్ఞ చెప్పారు, ఏంటంటే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు ప్రభు. కనుక ఈ యొక్క అంత్య దినాల్లో, ఈ కృపాకాలంలో ప్రతి ఒక్కరూ దైవ సేవకులే కానీ, విశ్వాసులే కానీ ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. కాబట్టి మర్చిపోకండి, తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్యలో ప్రభు ఆయన మీ గృహాల్లోకి వస్తాడు. వచ్చినప్పుడు మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ, సమరయ, యెరూషలేములోను బూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు చెప్పారు. కనుక భానుప్రకాష్కి నేను ప్రసన్నకు తెలియజేసేది ఏంటంటే, మీ ద్వారా సంఘానికి, మీరు వెళ్తున్న సంఘానికి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించండి. పాటల్లో ముందుండండి, ప్రార్థనలో ముందుండండి, పరిచర్యలో ముందుండండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు బండపైన మీ యొక్క గృహాన్ని ఉన్నట్లయితే, అంటే అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును, సహవాసంలో మీ జీవితాలు కట్టబడినట్లయితే దేవునికి స్తోత్రం, నిశ్చయముగా మీరు దీవించబడతారు. ఇక్కడ ఉన్న వారందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మన ద్వారా, అంటే మీ ద్వారా, మనందరి ద్వారా అనేక మంది దేవుని సంఘానికి, మీరు వెళ్తున్న సంఘానికి, మీరు వెళ్తున్న పాస్టర్ గారికి సపోర్ట్గా ఉండండి. మీరు వెళ్తున్న సంఘానికి మీరు పరిచర్యలో అన్ని విషయాల్లో మరి మీరు
ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే మనం అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచగలుగుతాం. సరే పిలిచారు కదా వచ్చామని ఏది భానుప్రకాష్ని చూసి గ్రీటింగ్ చెప్పేసి ప్రసన్నకి మన గిఫ్ట్లు ఇస్తే సరిపోదు. నేను కూడా చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా, బైబిల్. ఈ యొక్క బైబిల్ ప్రపంచంలో అన్నిటికంటే అత్యధికంగా ముద్రించబడుతున్న గ్రంథం. ఎంతమంది మీరు బైబిల్ కంప్లీట్ చేశారు అని చేతులు ఎత్తితే అది మీకే వదిలేస్తున్నా. ఇప్పుడు చేతులు ఎత్తమంటలేదు. దేవుని స్తోత్రం. ఒకవేళ బైబిల్ కంప్లీట్ చేయకపోతే మీరు ఈ రోజు నుంచి ప్రారంభించండి. భానుప్రకాష్, ప్రసన్న, ఏమా ఈ రోజు నుంచి ఆది కాలం నుంచి మరి ప్రకటన వరకు 66 పుస్తకాలు ఉంటాయి, కంప్లీట్ చేయండి. ఇక్కడ వారందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మీ యొక్క జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శోధించబడుతున్నప్పుడు చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. యేసు క్రీస్తు ప్రభు వారు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చునిచ్చదని ప్రభు చెప్పారు. ప్రభు 7 కార్యాలు ప్రభు జయించారు. లోకము, పాపము, ప్రకృతి, వ్యాధి, అపవాది. అంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించును. కనుక బైబిల్ చదివితే మనకు స్వస్థత, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదాలు, సర్వ సంపదలు కూడా మనకు వస్తాయి. కనుక బైబిల్ చదవండి. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవునికి స్తోత్రం. ఒక పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. ఒక మహిమగల స్థలం అనేది ఒకటి ఉంది. అది ఒక సియోన్ అనే పరిశుద్ధ స్థలం. ఒక నూతన నిరుషులం అనే ఒక పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు కట్టుచున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలు దాదాపు 800 కోట్ల మంది ఉంటే దాదాపు 650 కోట్ల మంది ప్రజలు యేసు క్రీస్తు ప్రభుని ఆరాధ్య దైవముగా ప్రభుని ఆరాధన చేస్తున్నారు. కనుక ఆ జీవగల దేవునికి మనందరం సాక్షులుగా ఉందాం. మన జీవితాలకు యేసు క్రీస్తు ప్రభువారు, భానుప్రకాష్, ప్రసన్నకే కాకుండా మనందరి జీవితాలకు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఆశ్చర్యకరుడుగాను, ఆలోచనకర్తగాను, బలవంతుని దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. భానుప్రకాష్కి, ప్రసన్నకు మరొకసారి ప్రభు యేసు క్రీస్తు నామములో మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని